కామాఖ్యలో లలితాదేవికి హ్మ్. యోని హ్మ్. యోని పూజలు చేస్తారు. హ్మ్. ఇలా యోని పూజలు చేయడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? అలా ఎందుకు చేస్తారమ్మా? అక్కడ అమ్మవారికి విగ్రహాలు ఉండవు. హ్మ్. అంటే శిల ఉంటుంది. హ్మ్. రాతి శిల. ఆ రాతి శిల మీదే కలశం పెడతారనమాట. ఓకే. అంటే నేను గర్భగుడిలోకి వెళ్ళాను లోపలికి. హ్మ్. లోపలికి వెళ్ళి అమ్మవారిని తాకానులెండి. హ్మ్. చూశాను. మామూలుగా దర్శనాలకు వెళ్ళే వాళ్ళకి ఉత్సవ విగ్రహం చూపించి హ్మ్. బయటికి పంపించేస్తారు. నేను వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళాను. చూశాను. శిల ఉంటుంది. శిల మీద కలశం ఉంటుంది. హ్మ్. కలశానికి చీర కట్టి ఉంటుంది. హ్మ్. అంతే. అక్కడ మనం ఏమన్నా చూడాలంటే కూడా ఏం కనపడదు. ఓకే. ఇంకా అమ్మవారు స్వరూపం అక్కడ యోని స్వరూపమే కాబట్టి చేసే పూజను యోని పూజ అంటారు అంతే. అంతకు మించి ఏమి ఉండదు. శిలలో నుంచే వాటర్ అలా వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు దూరం నుంచి దండం పెట్టుకోవచ్చు. కానీ అక్కడ వెళ్తే దూరం నుంచి దండం పెట్టుకుంటే అది పూజ పూర్తయినట్టు కాదు. దర్శనం పూర్తయినట్టు కాదు. అమ్మవారిని తాకాలి, దండం పెట్టుకోవాలి. అమ్మవారి యోనిశిల కింద వాటర్ వస్తూ ఉంటుంది భూమిలో నుంచి. ఆ వాటర్ తీసుకుంటే దాన్ని స్పర్శ దర్శనం అంటారు. ఓకే. ఎక్కడికైనా వెళ్ళి దండం పెట్టుకోవచ్చు కానీ కామాఖ్య వెళ్తే మాత్రం వాటర్ ఖచ్చితంగా తీర్థం తీసుకొని రావాలన్నమాట. అప్పుడే దర్శనం పూర్తయినట్టు. అమ్మవారి యోని స్వరూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని యోని పూజ అని అంటారు. అందులో ఏం తప్పు అందులో లేదు. ఏం తప్పు లేదు. ఎందుకంటే అది విశ్వానికి గర్భం మాతృ గర్భం హ్మ్. లాంటిదనమాట. అంతే సమస్త సృష్టి అక్కడి నుంచే ఉద్భవించింది కాబట్టి అందులో ఏం తప్పుంది? మన మాతృదేవత. అంటే చాలా మంది మనం వీడియోస్ చూసినా కానీ, హ్మ్. ఏంటి యోనికి పూజ చేస్తున్నారు, ఇక్కడేంటి అమ్మవారు ఇలా ఉన్నారు, ఇలాంటి కామెంట్సే చూస్తూ ఉంటాం గదా! వాళ్ళందరూ నార్మల్ పీపుల్ అనమాట. అంటే అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ లేదు. అంటే తాత్విక భావన లేనటువంటి అరిషడ్ వర్గాలతో నిండినటువంటి వ్యక్తులు. వాళ్ళకి మనం ఏం చెప్పలేం. పశుభావనలో ఉంటారు కాబట్టి వాళ్ళకన్నీ వ్యంగ్యంగా, వక్రంగా కనపడుతూ ఉంటాయి. ఉపాసనా బలం లేనోళ్ళు వేలెత్తి చూపిస్తారు. ఉపాసనా బలం ఉంటే అసలు అక్కడ తత్వం అమ్మవారి తత్వం అర్థమవుతుంది.